అందరికీ నమస్తే. వెల్కమ్ టు DD9 వార్త. నేను మీ బాను చిన్నగల్ల. ఈరోజు దిశ పేపర్లో వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. మొదటిగా హైదరాబాద్ వార్తలు చూద్దాం. ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి, దాదాపు భూ కబ్జాల వార్త ఉండొచ్చేమో మరి, ఎందుకంటే ఈ ఉమ్మడి రంగారెడ్డి హైదరాబాద్లో అయితే ఈ పేపర్ వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించిన పేపర్. ఈ దీనిలకు సంబంధించిన వార్తలు ఇక్కడ ఉంటాయి. నివాసాల మధ్య గోదాములు వద్దు, స్థానికుల ఫిర్యాదుతో స్పందించిన కమిషన్ వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశం. గ్యాస్ గోదామును తరలించండి, కలెక్టర్ను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ అంట. నివాసాల మధ్య గ్యాస్ గోదాం వద్దని స్థానికులు ఫిర్యాదు చేసినట్ట, స్పందించిందంట కమిషన్ కూడా. కలెక్టర్ను ఆదేశించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే గ్యాస్ గోదాం అనేది ఏదైతుందో స్థానిక నివాసాల మధ్యలో ఉండొద్దు, ప్రాబ్లం అవుతుంది, కాలుష్యం ఏర్పడుతుంది అనేది స్థానికులు ఫిర్యాదు చేసిండ్రు. దానిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఫెర్టిలిటీ సెంటర్ తనిఖీ పరిశీలించిన DMHO ఉమా గౌరీ. అనుమతి పత్రాలు పరికరాల పరిశీలన, ఇకపై రెగ్యులర్ తనిఖీలు ఉంటాయంట. ఇదైతే టెస్ట్ ట్యూబ్ సెంటర్ ఉన్నాయి కదా, ఈ నమ్రత ఈ మధ్యకాలంలో దొరికినామే, ఆ చర్యతోటి అధికారులంతా ఈ ఫెర్టిలిటీ సెంటర్లపై దాడులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపై రెగ్యులర్గా తనిఖీలు చేస్తారంట. రైట్. శిథిలావస్థలో నర్సింగ్ స్కూల్. పెచ్చులుడుతూ మీద పడుతున్న భవనం పైకప్పు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెల్లదీస్తున్న వైనం. ఏళ్లుగా ఎంతోమందికి ఆశ్రమించిన భవనం కనీసం మరమ్మత్తు చేయించాలని కోరుతున్న స్టూడెంట్స్. నూతన భవనం విషయంలో అధికారుల మీనమేషాలంట. ఈ అంచనాలు పెరుగుతాయి ఈ ప్రాజెక్టుల కాడ, ఈ స్కూళ్ళ కాడ ఎందుకు అంచనాలు పెరగవండి? విద్యార్థులు చదువుకునే తరగతి గదిలో దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని ఏదైతే చెప్పిర్రో అక్కడ ఈ స్కూల్ ఈ రకంగా ఉన్నాయి, ఆ తరగతి గదులు ఇట్లున్నాయి, పెచ్చులు ఉడుతున్నాయట. నర్సింగ్ స్కూల్ ఇది. భవనం ఇబ్బందులు పడుతున్న ఉస్మానియా నర్సింగ్ విద్యార్థులంట. చారిత్రాత్మక ఉస్మానియా స్కూల్ ఆఫ్ నర్సింగ్ భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న నర్సింగ్ స్కూల్కు చారిత్రక నేపథ్యం ఉంది. జూలై 22, 1959లో అప్పటి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి DP కర్మార్కర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించారట. నాటి నుంచి నేటి వరకు ఎంతోమంది విద్యార్థినులు ఇక్కడ శిక్షణ పొందారు. 3 ఏళ్ల పాటు నర్సింగ్ కోర్సు అభ్యసించే వారు ఈ వసతి గృహంలో ఉంటూ విద్యను అభ్యసిస్తారట. కొన్నేళ్లుగా భవనానికి మరమ్మత్తు చేపట్టకపోవడంతో శిథిలావస్థకు చేరిందంట. ఇందులో ఉండాలంటే విద్యార్థులు భయాందోళనకు గురవుతారు. పెచ్చులుడి ఎవరైనా విద్యార్థులు చచ్చిపోయేంత వరకు ప్రభుత్వాలకు సోయి ఉండదు. నిజంగా లైబ్రరీలో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలి. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి. సబ్జెక్టు విభాగాల వారీగా పుస్తకాలు అందుబాటులో ఉంచాలి, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలంట. లైబ్రరీలో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉంచాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి చెప్తుంది. ఆక్రమణలు తొలగింపు. యాప్రాల్లో కూల్చివేసిన అధికారులు. ఈ మధ్యకాలంలో ఆక్రమణలు కూల్చివేస్తున్న సంగతి మనకు తెలిసిందే కదా. యాప్రాల్లో కూడా ఆక్రమణలను తొలగించారట. విద్యార్థులకు పాఠాలు చెప్తున్న కలెక్టర్ మను చౌదరి. పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి. కీసర గురుకుల పాఠశాల ఫర్టిలైజర్ షాపులను పరిశీలించిన కలెక్టర్. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పాలనాధికారంట. విద్యార్థులు జ్ఞానం పెంచుకోవాలని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి చెప్తున్నాడు. నిన్న గురుకుల పాఠశాలకు పోయిండు, అక్కడ జ్ఞానాన్ని పెంచుకోవాలి, జ్ఞానం లేకపోతే ఉత్తకథనే అని చెప్తున్న పరిస్థితి.